చెర్లపల్లి సమీపంలోని చక్రీపురం చౌరస్తాలోని రెడ్డినగర్ కాలనీ వాసులు సమస్యలతో సహజీవనం చేస్తున్నారు. కాలనీ చుట్టూ లారీ అడ్డాలు ఏర్పడటంతో కాలనీలోకి వెళ్లడానికి వీలు లేకుండా రోడ్లపై లారీలను ఇష్టారీతిన నిలుపుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు కాలనీని అడ్డాగా మార్చుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందన లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. చెర్లపల్లి పరిధిలోని రెడ్డి కాలనీ వాసులు సమస్యల సుడిగుండంలో జీవిస్తున్నారు. ఇక్కడ చెర్లపల్లి జైలుకు వెళ్లాలన్నా, ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన రైల్వే టెర్మినల్కు వెళ్లాలన్నా కూడా ఈ ప్రాంతం నుండే వెళ్లాల్సి ఉంటుంది. అయితే నిత్యం ఈ రద్దీగా ఉండే ఈ రోడ్డు పైన ట్రాఫిక్ సమస్యలతో పాటు వివిధ సమస్యలను అయితే కాలనీ వాసులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, ఈ రద్దీగా ఉండే రోడ్ల పైన నిత్యం వాహనాలు వెళ్తుండడంతో దుమ్ము ధూళి, దీంతో పాటు కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని అయితే వీరు చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇక్కడ నివసించే కొంతమంది స్థానికులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు? అసలు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మేము గత 5-6 సంవత్సరాల నుంచి, అంతకుముందు నుంచి ఎప్పటి నుంచి ఉందో, అప్పుడు కాకపోతే మాకు కొన్ని ఇండ్లు ఉండే కాబట్టి మాకు అంత సమస్య. ఇప్పుడు మొత్తం కాలనీ మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. రావాలంటే కూడా చాలా ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే దీనికి తోడు టెర్మినల్ ఓపెన్ అయింది. చెర్లపల్లి సెంట్రల్ జైలు మెయిన్. మాకు ఎలాగంటే అసలు రోడ్డు దాటామంటే కూడా మాకు ఇబ్బంది లేదు. అలా చూడండి, ఒకసారి కెమెరా చూడండి. మేము రైట్ టైర్ని ఎలా తీసుకోవాలి? రైట్ టర్న్ తీసుకుంటే అక్కడికి వెళ్ళి వచ్చే బండి మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. మాకు దుమ్మండి ఇష్టపడి ఇదాన్ని చూడండి. మా కాలనీ అసలు ఒక ఎంట్రన్స్ తప్ప, రెడ్డి కాలనీ తప్ప, ఇన్ని లక్షల కోట్లు పెట్టుకుని ఇళ్ళకి కూడా మేము పోవాలంటే కూడా జస్ట్ అక్కడ పోతే మట్కా ఆడుతున్నారు, గంజాయి తాగుతున్నారు. మేము చూపించాము కూడా, పోలీసులను కూడా తీసుకొచ్చాం. ఎంత కలిసాం అసాంఘిక కార్యక్రమం అంటే వెనక వెళ్దాము. ఆడ అడ్డా ఉంది, అడ్డా లోపల ఎన్ని సీసాలు ఉన్నాయి, ఎంత ఉంది, ఎంత డిస్టర్బెన్స్ అవుతుందంటే మాకంతా ఎట్లా అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ కాలనీలో మేము అసలు ఇల్లు కట్టుకోకేటాలో మేము అవుటరింగ్ తర్వాత పోవాలంత ఇబ్బంది అవుతుంది మాకు. ఈ సమస్య పరిష్కారం గవర్నమెంట్ తరఫున కానీ మీ ద్వారానన్నా కనీసం తెలియజెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎంత అంటే ఎంత ఇబ్బందిగా ఉన్నది.